హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుడి యొక్క మాటలు మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లేఖన భాగంలోకి వెళ్దాం. పాటల ద్వారా, వాయిద్యుల ద్వారా, ప్రార్థనల ద్వారా దేవుడి నామాన్ని మహిమపరుచున్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా కూడా దేవుడి నామాన్ని మహిమపరుచుకుందాం. పరిశుద్ధ ఆత్మదేవుడు మత్తయి గారిని ప్రేరేపించి రాయించిన మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనాన్ని 19, 20 వచనాలు చదివి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించి. చలమ్మా, దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడి మన బలపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, దివ్యమైన నామమున స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. మాటలు మీవి, మాట్లాడువారు మీరు. నా నోటిని బోరగా వాడుకుని నాకును కూడి వచ్చిన బిడ్డలకు కావాల్సిన వర్తమానముతో బలపరిచి మా అందరి ద్వారా మహిమ పొందుకోమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ మనవులు అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. చదవబడిన మాటలను బట్టి కొన్ని విషయాలు మనము ఈ రోజున నేర్చుకుందాం. ఎందుకంటే ఈ యొక్క శిల్వ ధ్యాన ఆరాధనలో మనం ఉన్నప్పుడు మరి ఏ విధంగా దేవుణ్ణి మనము వెంబడించాలి, ఎలాగా దేవుణ్ణి వెంబడించాలి, ఏం చేస్తూ దేని కొరకు దేవుణ్ణి మనం వెంబడించాలనేది కొన్ని విషయాలు ఈ రోజున ఆలోచించేద్దాం. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారిని పిలుస్తూ ఉన్నాడు. ఏమని? నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా నేను చేస్తానని చెప్పి. ప్రియ దేవునికి బిడ్డలారా, ఈ దినాన మనం ఆత్మ పరిశీలన చేసుకున్నాం. మనము దేవుణ్ణి ఎందుకు వెంబడిస్తూ ఉన్నాం? దేవుణ్ణి ఎందుకు అనుసరిస్తూ ఉన్నాం? ఎందుకు దేవుని సన్నిధిలో ఉంచి ఉన్నాం? ఎందుకు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం? ఎందుకు దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాం అనే దాని గురించి ఆలోచన చేసినట్లయితే ప్రియ దేవునికి బిడ్డలారా, కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథములో మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము 22వ 21వ వచనములో పరిశుద్ధ గ్రంథములో మనకు అర్థమవుతున్న మాట చూడండి. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవుటకు కోరిని ఎడల నన్ను వెంబడించమన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మనము నేర్చుకుంటున్నాం, దేవుణ్ణి ఎందుకు వెంబడించాలి అంటే, దేవుణ్ణి ఎందుకు అనుసరించాలి అంటే, దేవుణ్ణి ఎందుకు మనం ఆరాధించాలి అంటే, మనము పరిపూర్ణులగుటకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమవ్వాలంటే మనము పరిపూర్ణులుగా అవ్వాలి. ఎందుకంటే ప్రియ దేవునికి బిడ్డలారా, దేవుణ్ణి వెంబడించకుండా లోకంలో జీవించినట్లయితే, దేవుణ్ణి వెంబడించకుండా లోకంలో నువ్వు బ్రతికినట్లయితే, దేవుణ్ణి వెంబడించకుండా నువ్వు కుటుంబంలో జీవించినట్లయితే, దేవుణ్ణి వెంబడించకుండా ఈ లోకం ప్రకారం జీవించినట్లయితే ఒక వ్యక్తి ఎప్పుడు కూడా పరిపూర్ణుడు కాలేడు. ఎప్పుడైతే దేవుణ్ణి వెంబడిస్తాడో, ఎప్పుడైతే దేవుణ్ణి అనుసరిస్తాడో, ఎప్పుడైతే దేవుని మాటలు వింటాడో, ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తాడో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని గ్రహిస్తాడో, ఎప్పుడైతే ప్రార్థనా శక్తిని పొందుకుంటాడో, ఎప్పుడైతే దేవుణ్ణి పాడి స్తుతిస్తాడో, ఎప్పుడైతే సరైన క్రమాన్ని తెలుసుకుంటాడో, ఎప్పుడైతే మార్గమైన క్రీస్తును అనుసరిస్తాడో, అప్పుడు ఒక వ్యక్తి పరిపూర్ణంగా మారగలడు. ఆమేన్.
ఈ రోజున ప్రభు వాళ్ళని పరిపూర్ణులుగా చేయాలనుకున్నాడు. అందుకని నన్ను వెంబడించమన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు పరిపూర్ణం అవుతాం? మానవులో ఉన్నటువంటి పాపము పోయినప్పుడు, మానవులో ఉన్నటువంటి అవిధేయత పోయినప్పుడు, మానవులో ఉన్నటువంటి దోషము పోయినప్పుడు, మానవులో ఉన్నటువంటి మూర్ఖత్వం పోయినప్పుడు, దేవుని వాక్యం హృదయంలోకి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడంట? పరిపూర్ణుడిగా ఎదుగుటానికి అవకాశం ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ వ్యక్తికి అన్నీ ఉన్నాయి, ఆస్తి ఉంది, ధనం ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. అయ్యా నేను పరిపూర్ణ అవ్వాలంటే, నిన్ను వెంబడించాలంటే, నీ రాజ్యాన్ని పొందుకోవాలంటే నేనేం చేయాలంట? అయ్యా భక్తిని అది చేస్తున్నానండి, నేను ఉపవాసం ఉంటున్నా, అన్ని రకాలుగా చేస్తున్నాను అయ్యా అంటాడు. అయితే నీకు కొదువుగా ఉంది అన్నాడు. అవునా కదా? ఆయనకేముంది? మనసులో ధనం అనేది ఉంది. చూడండి ప్రియ దేవుడికి బిడ్డలారా, దేవుణ్ణి వెంబడించేటప్పుడు ఈ లోక సంబంధమైన ఏది కూడా మనలో ఉండటానికి వీల్లేనే లేదు. ఉంటే అసంపూర్ణంగా ఉండం మనం. భక్తి చేసినా సరే దేవుని కంటే ఏది కూడా మనలో ఉండకూడదు. ఉన్నట్లయితే మనం అసంపూర్ణులుగా ఈ లోకంలో జీవిస్తున్నాం అనేది ఇక్కడ తెలియచేస్తా ఉన్నాడు. నువ్వు పరిపూర్ణుడు అవ్వాలంటే నీకు కొదువుగా ఉన్నదేదో, నీ మనసులో ఏదైతే పీఠం వేసి కూర్చుందో, నీ మనసులో ఏదైతే ఉందో దాన్ని తొలగించుకుని వెంబడించమంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున క్రీస్తుని 40 దినాలు నువ్వు వెంబడించాలని ఆశపడ్డావు. క్రీస్తుతో కలిసి 40 దినాలు సహవాసం చేయాలని ఆలోచన కలిగి ఉన్నావు. ఈ 40 దినాలు క్రీస్తును అనుసరించాలని ఆశ కలిగి ఉన్నావు. ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకో. నీకు ఏదైనా పొదువుగా కనపడుతుందేమో, ఒకవేళ నిన్ను ఏదైనా ఒకటి పరిపాలన చేస్తుందేమో, ఈ లోక సంబంధమైన ఏదైనా నీ హృదయంలో ఇంకా కేంద్రమై ఉన్నదేమో, దాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి గని వెంబడిస్తే మనం పరిపూర్ణం అవుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ లోటు ఉండకూడదు, పరిపూర్ణులుగా ఉంటే ఏ సమస్య ఉండకూడదు, ఏ బాధ ఉండకూడదు, ఏ దిగులు ఉండకూడదు, ఏ వేద ఉండకూడదు, దుఃఖం ఉండకూడదు. ఎప్పుడైతే క్రీస్తులను పరిపూర్ణుడిగా ఉంచావో సంపూర్ణమైన సంతోషము, సంపూర్ణమైన ఆనందము, సంపూర్ణమైన మనశ్శాంతి మనకు కలిగి ఉండటానికి అవకాశం ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున వెంబడించే దాని గురించి ఆలోచన చేస్తున్నాం. అందుకనే ప్రభు అంటున్నాడు, మీరు నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు పంచుచాలుగా నేను చేస్తాను. మొదటిది, ఎందుకు దేవుణ్ణి వెంబడించాలన్న విషయం ఆలోచన చేసినట్లయితే, సర్వమానవాళి పరిపూర్ణులు అవ్వాలి, పరిశుద్ధులు అవ్వాలి, నీతిమంతులు అవ్వాలి, యథార్థవంతులు అవ్వాలి, పరిపూర్ణమైన భక్తిని కొనసాగించాలి, పరిపూర్ణమైన విశ్వాసం ఎదగాలి అంటే క్రీస్తును మాత్రమే మనం వెంబడించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయనలో అపరిపూర్ణత, అసంపూర్ణత లేదు కాబట్టి. ఆమె ఇంకెవరిని వెంబడించినా వాళ్ళు మనకు సరైన వాళ్ళు కానే కాదు. ఒక క్రీస్తుని మాత్రం మనం వెంబడించాలి. ఒకవేళ నాకేదన్నా నచ్చినట్టు వ్యక్తులు, లేకపోతే నేను ఎన్నుకున్న వ్యక్తులు వెంబడించినా కూడా ఉపయోగం లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులు వెంబడించినా ఉపయోగం లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానవంతులు వెంబడించినా ఉపయోగం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఎవరిని కూడా పరిపూర్ణులుగా చేయలేడు. క్రీస్తు మాత్రమే మనలను పరిపూర్ణులుగా చేస్తాడని దేవుని వాక్యం తెలియచేయబడతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈయనకి అంత ఉంది, అన్ని ఉన్నా కూడా ఆయనలో ఉంది ఒక పదవుగా పరిపూర్ణత్వం లేదు. ఇక్కడ క్లియర్గా ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండోది కూడా మనం చూద్దాం ప్రియ దేవుని బిడ్డలు, ఎందుకు మనం దేవుణ్ణి వెంబడిస్తున్నామంటే చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనంలో కూడా చక్కని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు నా కొరకు రాయించిన మాటలు చదవమ్మా. ఇదిగో మేము సమస్త విడిచిపెట్టి నీతో వెంబడించున్నాం ఆయనతో చెప్పగా, అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తమును అవ 10:21 ప్రేమించి కొదువుగా ఉంది, వెళ్ళి ఇమ్ము, పరలోకమందు నీకు దానము. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
రెండోదిగా మనం ఎందుకు దేవుడిని వెంబడించాలంటే పరలోకంలో ఏముందంట మనకు? ధనము కూడదు. ధనము సిద్ధపరచబడతా ఉంది. పరలోక రాజ్యం అనే ధనము మన కోసం సిద్ధం చేయబడతా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన యొక్క నిరీక్షణ, మన యొక్క విశ్వాసము, మన యొక్క భక్తి, మన యొక్క ప్రేమ, ఇవన్నీ కూడా కేవలము దేవుని రాజ్యంలో ఉండాలని, ఆ రాజ్యంలో మనం నివసించాలని, అందులో ఉన్న ధనాన్ని మనం అనుభవించాలని ఆ ఆశతోనే దేవుడిని మనము వెంబడిస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ఉండటానికి కాదు నువ్వు సమకూర్చుకోవాల్సింది, ఈ లోకంలో జీవించడానికి కాదు నువ్వు అనేక రకాల ఆలోచన చేయాల్సింది, ఈ లోకంలో నీ బ్రతుకును కొనసాగించడానికి అనేక సమస్యలను ఇబ్బందులు ఎదుర్కోవాల్సింది. పరలోక రాజ్యంలో ఏదైతే దేవుడు మనకు సిద్ధపరుస్తున్నాడో, ఏదైతే దేవుడు మనకు ఏర్పాటు చేస్తున్నాడో, ఏ ధనమునైతే అక్కడ దాచి ఉంచాడో, ఆ దాని కొరకు మనం ప్రయాసపడాలి. దాని కొరకు క్రీస్తుని వెంబడిస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ధనమును సమకూర్చుకుంటే చెమటలు కొట్టేస్తాయి, కానీ అక్కడ పరలోక రాజ్యంలో దేవుడు ధనమును సమకూర్చుతున్నాడు. ఆ ధనము సమకూర్చబడాలంటే ఇక్కడ నువ్వు పరిపూర్ణుడిగా మారాలి. రెండోది, దేవుడిని వెంబడిస్తూ ఉండాలి, దేవుని బిడ్డగా జీవిస్తూ ఉండాలి. ఇక్కడ బతికే బ్రతుకును బట్టి, ఇక్కడ జీవించే భక్తి జీవితాన్ని బట్టి, ఇక్కడ చేసేటటువంటి దాన ధర్మాలను బట్టి, ఇక్కడ చూపుతున్న నీ విశ్వాసాన్ని బట్టి, ఇక్కడ చూపుతున్న నీ భక్తిని బట్టి, యథార్థతను బట్టి అక్కడ పరలోక రాజ్యంలో ధనము సమకూర్చబడుతూ ఉంది. ఆ పరలోక పట్టణంలో స్థానం ఏర్పాటు చేయబడుతూ ఉంది. ఆ పరలోక రాజ్యంలోనికి ఒక గృహాన్ని నిర్మించబోతూ ఉన్నాడు దేవుడు. దానికోసం దేవుడిని మనం ఏం చేయాలంట? వెంబడించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజులో ప్రభు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. నన్ను వెంబడించండి. ఏమన్నాడమ్మా? నన్ను వెంబడించండి. ఎందుకొరకు ఆయన్ని వెంబడించాలి, దేని కొరకు ఆయన వెంబడించాలని మనం ఆలోచన చేసినట్లయితే మొదటగా మనం పరిపూర్ణులు అవటానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేని కొరకంట? పరిపూర్ణ. రెండోది, పరలోకలో ధనమును సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవునికి కూడా ఈ లోకంలో మనకి ఎంత కావాలో అంత దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. మన అవసరాలకి మించి ఎక్కువ ఆశించినా కూడా మనం అనేక రకాల ఆపదల్లో పడిపోతూ ఉంటాం. ధనం ఎక్కువైనా కూడా ఏమొచ్చిందంట? శ్రమలు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే సమస్త కీడులకు మూలము ధనం అన్నాడు. సమస్త కీడులకు మూలం ఏంటంట? ధనము. కాబట్టి ఈ ధనము విషయంలో క్రైస్తుడు చాలా జ్ఞానం కలిగి ఉండాలి, క్రైస్తుడు చాలా తెలివి కలిగి ఉండాలి. అప్పుడు ఆ పరలోక రాజ్యంలో ధనము దేవుడు మనకు సిద్ధపరచబోతూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ప్రభువుని అడగాలి, మాకు అవసరమైనది ప్రతిదీ నువ్వు సమకూర్చువాడవై ఉన్నావు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి ఆ ప్రార్థన మనం చేసుకోవాలండి. అలాంటి విశ్వాసంతో మనం బ్రతకాలి. దేవుడు మమ్మల్ని అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు నమ్మాలి. ఇక్కడ బ్రతికే జీవితాన్ని బట్టి అక్కడ మనకు ఒక స్థానము ఏర్పాటు చేయబడతాం. మూడోది కూడా మనం చూసినట్లయితే పరిశుద్ధ లేఖన భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు చక్కని మాట అక్కడ తెలియచేస్తున్న మాట చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. 8వ అధ్యాయము 12వ వచనంలో నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక. ఎందుకు ఆయన వెంబడిస్తున్నామంటే జీవపు వెలుగులో నడవటానికి. ఆమె ఏంటంట? జీవపు అంటే అర్థం ఏంటి? ఈ జీవపు వెలుగు నిర్జీవమైన క్రియలను లయపరుస్తూ ఉంది. ఈ జీవపు వెలుగు నాలో ఉన్నటువంటి పాపపు లక్షణాలను తొలగింపజేస్తూ ఉంది. ఈ జీవపు వెలుగు, ఈ సత్యమైన వెలుగు, ఈ యొక్క అజ్ఞేయ వెలుగు, ఈ ప్రకాశించే వెలుగు నాలో ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని తొలగిస్తూ ఉంది. ఈ జీవపు వెలుగు నన్ను పరిశుద్ధుడిగా చేస్తూ ఉంది. ఈ జీవపు వెలుగు నన్ను ఒక మంచి మార్గంలో నడిపిస్తూ ఉంది. ఈ జీవపు వెలుగు క్రీస్తును అనుసరించే విధంగా చేస్తూ ఉంది. ఈ జీవపు వెలుగు క్రీస్తులాగా జీవించడానికి నన్ను సిద్ధపరుస్తూ ఉంది. అందుకోసమే దేవుణ్ణి మనం వెంబడించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన వెంబడించే వారు జీవపు వెలుగులో ఉంటారు. ప్రియ దేవుడికి బిడ్డలు, ఎందుకు దేవుడిని మనం వెంబడిస్తున్నాం అంటే ఆ జీవపు వెలుగును పొందుకోవాలని. మనము జీవిస్తూ ఉండాలి, వెలుగుగా ఉండాలి. ఈ జీవపు వెలుగు అనేక మందికి
వెలిగించే విధంగా మనం తయారవటానికి, సిద్ధపడటానికి, క్రీస్తు బిడ్డలుగా ఉండటానికి, క్రీస్తు సాక్షులుగా ఉండటానికి, ఈ లోకంలో మనము ఆయన బిడ్డలుగా ఉండటానికి ఆయన మనం వెంబడించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే నేను లోకానికి వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించే వాళ్ళలో ఏముంటుందంటే జీవపు వెలుగు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తుని వెంబడిస్తేనే ఆ వెలుగు నీలో, నాలో, మనలో ఉంటుంది. ఆ క్రీస్తుని అనుసరిస్తేనే ఆ జీవపు వెలుగు నీలో, నాలో, మనలో మండిస్తూ ఉంటుంది, వెలుగుతూ ఉంటుంది. క్రీస్తుకు దూరం అయితే ఆ జీవపు వెలుగు కూడా ఆరిపోతూ ఉంటుంది. అయస్కాంతం ఉంటుంది, మీకు తెలుసుగా. అయస్కాంతం దగ్గర ద్వారా పిల్లలు ఆడుకుంటాం. దగ్గర పెడితే ఏమైంది? అయస్కాంతము ఆకర్షించబడుతుంది. అదే దూరంగా ఉంటే విడిపోతుంది. ఎప్పుడైతే మనం క్రీస్తుకు దూరం అవుతామో ఆ జీవ వెలుగు కొద్ది కొద్దిగా మృతమైపోతా ఉంటుంది. బాగా అర్థం చేసుకోవాలి దేవుని మాటలు, అవునా కదా? దేవుడికి ఎప్పుడైతే మనం వెంబడిస్తామో, ఆయనకి ఎప్పుడైతే దగ్గరగా జీవితామో, ఎప్పుడైతే ఆయన అనుసరిస్తామో, ఆయనలా ఉండటానికి ఇష్టపడతామో, అప్పుడు ఆ వెలుగు మనలో ఎలా ఉంటుంది? ప్రకాశిస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయనకు దూరం అయిపోతామో ఆ వెలుగు ఏమైపోతుంది? ఆరిపోతుంది. అందుకని నిరంతరం ఆయన అనుసరిస్తూ ఉండాలి, నిరంతరం ఆయన వెంబడిస్తూ ఉండాలి, నిరంతరం ఆయనతో సహవాసం చేస్తూ ఉండాలి. వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, పాటల ద్వారా దేవుణ్ణి వెంబడిస్తూ, అనుసరిస్తూ ఆయనకు దగ్గరగా జీవించే అనుభవం నీలో, నాలో, మనలో ఉన్నట్లయితే ఆ జీవపు వెలుగు ఇప్పుడు కూడా మనలో మన జీవింప చేస్తూనే ఉంటది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు మనం దేవుణ్ణి వెంబడించాలండి? ఆలోచన చేయండి. ఎందుకు ఒక మాట ప్రభు మాట్లాడాడంటే ఆ మాటలో చాలా లోతైన అర్థాలు ఉంటాయి. అందుకని ఆయన అంటున్నాడు, అబ్బాయి మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా నేను చేస్తాను. అలా చేయాలంటే ఆయన ముందు పరిపూర్ణలు చేసి, అందుకని ఎక్కడికి వెళ్ళినా ఆయన తీసుకుని వెళ్ళేవాడు. ఎక్కడ ఏ పని చేసినా, స్వస్థతలు చేసినా, లేదా క్రియలు చేసినా, అద్భుతాలు చేసినా, ఆశ్చర్యకార్యములు చేసినా వాళ్ళని వెంట పెట్టుకుని ఉండేవాడు. ఎందుకంటే వాళ్ళు పరిపూర్ణలు అవ్వాలి కాబట్టి. రెండోది, మనం ఆలోచన చేసినట్లు ప్రియ దేవునికి బిడ్డలారా, పరలోకంలో ధనములు ఈ లోకంలో ఉన్న వాటిని చూస్తారేమో. ఆయన అడుగుతున్నాడు, అయ్యా నేను నిన్ను అమ్మడుతున్నా, మాకేంటి అన్నప్పుడు నువ్వేం బాగలేదు, నీకు అక్కడ ఒక స్థలము సిద్ధ చేయబడుతుందని చెప్పి వాళ్ళని బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. మూడవదిగా మనము ఆలోచన చేసినట్లయితే ఆయన ఎందుకు వెంబడిస్తున్నామంటే జీవపు వెలుగును పొందుకోవటానికి. ఆమె ఏ వెలుగంట? అందుకనే ఆయన వెంబడించాలి. ఆయనతో ఎప్పుడు కూడా అనుసంధానం అయి ఉండాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తుతో ఉంటేనే మనలో జీవపు వెలుగు ఉంటుంది. ఆమె అవునా కదా? ద్రాక్షవల్లి తీగలో అంటు కట్టబడితేనే ఆ ద్రాక్షవల్లి గుణలక్షణాలు దాంట్లోకి వస్తాయి. బాగా అర్థమైందా? తీగ వేరుగా వెళ్ళింది అనుకోండి, జీవం ఉండదు, ఫలింపు ఉండదు. అవునా కదా? తీగ వేరు చేసేవనుకుంటే జీవము ఉండదు, ఫలింపు కూడా ఉండదు. ఎప్పుడైతే దానిలో నిలిచి ఉంటుందో, ఎప్పుడైతే ఆ కొమ్మ దానిలోనే ఉంటుందో, అప్పుడు ఎంత దూరమైనది వెళ్ళింది కదా. చూసారు ద్రాక్ష చెట్టు ఎంత దూరమైనా కదా అది వ్యాపించుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే క్రీస్తులో మనం ఉన్నట్లయితే, క్రీస్తుతో అడ్డుకట్టబడినట్లుంటే ఆ జీవపు వెలుగు నీలో ప్రవహిస్తుంది, అనేక మందిని జీవింపజేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని వాక్యం ఉంటుంది, పరిశుద్ధాత్మను మన హృదయము నుండి ఉంటే జీవజల నదులు మనలో నుండి పారును అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏముండాలంట మనలోండి? జీవజల నదులు పారాలి. ఈ నువ్వే ఒక జీవజల నదిగా ఉన్నట్లయితే నువ్వు ఎంత దూరం అయితే ప్రయాణం చేస్తున్నావో, ఎంత దూరం అయితే నడుస్తున్నావో, అక్కడందరూ కూడా మరణం అవుతున్నటువంటి వారు, నరకానికి పోతున్నటువంటి వారు, పాతాళంలోకి వెళ్తున్నటువంటి వారు నిన్ను చూసి, నీలో ఉన్న జీవపు వెలుగుని చూసి అందరూ కూడా నిన్ను బట్టి ఆ జీవమై ఉన్న క్రీస్తుని, వెలుగై ఉన్న క్రీస్తుని వెంబడించే విధంగా మనము దేవుల్లో జీవించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన్ని మనం వెంబడించే అనుభవం రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ముఖ్యంగా ఈ లెంట్ డేస్ లో ఆ విధంగా దేవుణ్ణి మనం వెంబడించాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాలుగోది కూడా చెప్తాను చూడండి, చివరిగా మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథములో చక్కని మాటలు రాయించినట్టు చూడండి. యోహాను 10:27, నా గొర్రెల్లో నా స్వరము వినును, ఎరుగుదును. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు మనం ఆయన వెంబడించాలి?
వెంబడించాలంటే ఆయన స్వరాన్ని వినటానికి. ఆమె ఎవరి స్వరాన్ని వినాలి? దేవుని స్వరాన్ని వినాలి, దేవుని మాటలు వినాలి, దేవుని వాక్యంలో ఉన్నటువంటి మాటలు వినాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. ఎప్పుడు కూడా ఈ లెంట్ డేస్ ఎక్కువగా దేవుని స్వరం వినటానికి ఇష్టపడాలి. ప్రార్థనలో దేవుడితో మాట్లాడుతూ ఉండాలి, ప్రార్థనలో ఎక్కువగా దేవుడితో గడుపుతూ ఉండాలి. ఆయన మెల్లనైన స్వరము, ఆయన అగ్నేయున్న స్వరము, ఆ స్వరము వినటానికి ఇష్టపడుతూ ఉండాలి. సహజంగా ప్రతి క్రైస్తుడు కూడా దేవుని స్వరాన్ని వినటానికి ప్రయాసపడాలండి. ఆయన స్వరము ఒక్కోసారి వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు చదువుకున్నప్పుడు ఆ వాక్యం నీకేం జరిగింది? నీ ఆత్మకు శాంతిని కలుగు చేసింది. బాధలో ఉన్న ఇబ్బందుల్లోనో నువ్వు బైబుల్ తెరిచి చదువుకున్నావు అనుకోండి, ఆ వాక్యం ద్వారా దేవుడు ఏం చేస్తాడు? నీతో మాట్లాడతాడు. లేదా దైవజనుడి ద్వారా వాక్యంతో మాట్లాడినప్పుడు అది నీ ఆత్మకు శాంతిని కలుగు చేస్తుంది, నీకు నెమ్మది కలుగు చేస్తుంది, నేను ధైర్యపరుస్తుంది, నీకు మంచి ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది, నీకు ఓరతనిస్తుంది. అందుకని ఎప్పుడు కూడా దేవుని స్వరాన్ని వినటానికి ఆయన వెంబడిస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ 3 రకాలుగా పరిపూర్ణులుగా ఉంచామో, రెండోది మనం వెలుగుగా ఉంచామో, లేకపోతే దేవుని రాజ్యానికి వారసులుగా చేసి పడతామో, అప్పుడు ఎప్పుడైతే నువ్వు అలా ఉంచావో అప్పుడు దేవుని స్వరం నీకు వినబడుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. దేవుడు నీతో మాట్లాడి నిన్ను సరిచేయడానికి, నిన్ను హెచ్చరించడానికి, నిన్ను నడిపించడానికి, నీ యొక్క ఆయన చిత్తం ఏదో తెలియచేయడానికి కూడా మనతో మాట్లాడుతూ ఉంటాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనం పొద్దాక ఆయనతోనే మాట్లాడుతూ ఉంటాం. మనం మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడుకుంటూ ఉంటాడా? కంపల్సరీ ఏదో సమయం నీతో మాట్లాడటానికి ఇష్టపడతా ఉంటాడు. కానీ ఆ మాట్లాడే అవకాశం మనం వీలేకపోతూ ఉన్నాం. ఆ మాట్లాడేటువంటి పరిశుద్ధత మనం పొందుకోలేకపోతూ ఉన్నాం. ఆయన మాట్లాడే విధంగా మన జీవితాల్లో మార్చుకోలేకపోతా ఉన్నాం. ఆయన మాట్లాడే విధంగా మన పద్ధతులు మార్చుకోలేకపోతా ఉన్నాం. ఎక్కువగా ఆయనతో సహవాసం చేస్తే ఆయన ఒక స్నేహితుల్లాగా మనతో మాట్లాడతాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి చల్లపూటన ఏదైనా తోటకు వచ్చే ఆదాముతో ఏం చేసాడు? ఆయన మాట్లాడి సంభాషించాడు. ప్రవక్తులతో, భక్తులతో మాట్లాడి ఆయన తన ప్రణాళికలు తెలియజేస్తాడు, ప్రవచనాలు తెలియజేస్తాడు. ఈ రోజున నీవు కూడా ఆయన స్వరం వినటానికి ఇష్టపడాలి. ఈ 40 దినాల్లో దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలట? దానికోసం మనం ప్రయాసపడాలి. దానికోసం ఈ 40 దినాల్లో ప్రభువును అనుసరించాలి, వెంబడించాలి. ప్రభువా, నీ స్వరముతో నాతో మాట్లాడయ్యా, నీ స్వరము వినాలని ఆశగా ఉన్నామయ్యా, నీ స్వరముతో నన్ను సరిచేయి ప్రభువా, నీ చిత్తం ఏమైందో నాతో మాట్లాడు ప్రభువా అని ప్రయాసపడాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు మనము ఇతరులతో మాట్లాడతాం అనుకుంటాం, వాళ్ళు చెప్పే మాట వినాలనుకుంటాం, వీళ్ళు చెప్పే మాటలు వినాలనుకుంటాం, లేదా ఇంకోటి చెప్పే మాట వినాలనుకుంటాం. అసలు దేవుడు నాతో మాట్లాడాలని ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభువా, నాతో నువ్వు మాట్లాడాలయ్యా, నీ స్వరం నేను వినాలయ్యా, నేను మాట్లాడే మాటలు విని నాకు సమాధానం దయచేయాలి ప్రభువా అని ఎప్పుడన్నా ప్రభువుని అడిగేమో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. క్లియర్గా చెబుతున్నాడు, నా గొర్రెలు నా స్వరము విని నన్ను వెంబడిస్తాయి అంటున్నాడు. ఆమె వినటానికి నువ్వు ఇష్టపడాలి, వినే విధంగా మనం జీవించాలి, వినే విధంగా విధేయత కలిగి ఉండాలి. ఆ మాటలు వినే విధంగా, దేవుడి స్వరం వినే విధంగా ఆ పరిశుద్ధత నువ్వు సంతరించుకోవాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చాలా పరిశుద్ధత కావాలి దేవుడు మాటలు వినాలంటే. అందుకని ప్రభువు మాట్లాడితే యెహోవాకు సెలవిచ్చగనగా వాళ్ళందరూ సాష్టాంగపడి నమస్కరించేవాళ్ళు దేవునికి. యెహోవాకు ఎప్పుడైతే ప్రత్యక్షమైందో వెంటనే ప్రభువా నేనున్నానని ఏం చేసేవాళ్ళు? సాష్టాంగపడి నమస్కారం చేసేవాళ్ళు దేవుడికి. అలాంటి విధేయత, లోబడుతనం, అలాంటి భయము, భక్తి కలిగి మనం ఆయన స్వరం వినటానికి ఇష్టపడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ముఖ్యంగా ఆత్మలో కపటం లేనటువంటి ఆ మనస్ఫూర్తిమైనటువంటి ఆ స్థితిలోనికి మనం రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్నాడు కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూడాలి. ఆయనతో మాట్లాడాలంటే హృదయము చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. హృదయము ఆత్మలో కపటం లేనటువంటి మనస్తత్వం మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంచామో అప్పుడు దేవుని స్వరాన్ని వినటానికి అవకాశం ఉంటుంది.
ఈ 40 దినాల్లో ప్రభు స్వరం వినటానికి నువ్వు ఇష్టపడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకు మనం వెంబడించాలి. అందుకు ఈ లెంట్ డేస్ మనం చేయాలి. అందుకు క్రీస్తు సన్నిధికి మనం రావాలి. అందుకు క్రీస్తుతో మనం సహవాసం చేయాలి. అందుకనే వీళ్ళు ఎప్పుడైతే వెంబడించమన్నారో వెంటనే వలలు అక్కడ విడిచిపెట్టి ఏం చేసిన వాళ్ళు వెంబడించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నా ప్రభు నిన్ను నన్ను మనల్ని అడుగుచున్నాడు, నన్ను వెంబడించండి, మిమ్మల్ని పరిపూర్ణంగా చేస్తా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నన్ను వెంబడించండి, నీవు జీవపు వెలుగు మిమ్మల్ని మారుస్తాను. నన్ను వెంబడించండి, నా స్వరముతో మీతో మాట్లాడతాను, మీరు వింటారు. నన్ను వెంబడించండి, పరలోక రాజ్యంలో ధనమును మీ కొరకు సిద్ధపరుస్తాను. ప్రభువు నాతో, నీతో, మనతో, అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మరి వెంబడించే అనుభవంలోనికి వద్దామా? వెంబడించడం పరిపూర్ణంగా ఆయన అనుసరించడం. వెంబడించమంటే కేవలం క్రీస్తుతోనే మనం సహవాసం చేయటం, క్రీస్తుని అంటుగట్టబడి ఉండటము, క్రీస్తుకు విధేయులుగా ఉండటము. అలాంటి అనుభవాన్ని ఈ లోకంలో మనం సంపాదించుకుని నమ్మకమైన క్రైస్తులుగా, విశ్వాసులుగా మన అందరం జీవించాలి. ఆయన కార్చిన అమూల్యమైన రక్తాన్ని విలువ తెచ్చే విధంగా పరిపూర్ణులుగా ఉండాలి, జీవపు వెలుగుగా ఉండాలి, మరి మహిమకరమైన వెలుగుగా ఉండాలి, దేవుని స్వరం వినే వారిగా ఉండాలి. 4వది, దేవుని రాజ్యంలో మనము ఆ యొక్క స్థానాన్ని పొందుకునే వారిగా ఉండాలని ప్రభు పక్షాన మనం చేస్తూ ఈ మాటల ద్వారా దేవుడు మన బలపరిచి స్థిరపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్.